welcome back to Mananga Vlogs. So today's video is continuation of last video. So while అయితే మనం అరుణాచలం వెళ్ళబోతున్నాం, తిరుపతి టు అరుణాచలం వెళ్ళబోతున్నాం, or else తిరుమల టు తిరువన్నమలై కూడా అనొచ్చు మీరు. సో మీకైతే టెంపుల్ అంతా అరుణాచలం అంతా మీకు చూపిస్తాం. సో ఎక్సైటెడ్ గైస్. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో గైస్ యాక్చువల్లీ మీరు తిరుపతి టు అరుణాచలం ఎంత టైం పడుతుంది జర్నీ అనుకోవచ్చు. సో 3 to 4 అవర్స్లో అయిపోతుంది. మాకైతే 4 అవర్స్ పడుతుంది. సో ఇప్పుడైతే మీకు మ్యాప్ చూపిస్తాను రండి. సో గైస్ ఇప్పుడైతే టైం అయితే 9:21 అవుతున్నది. సో అరైవల్ అంటే ఒక 12 అయిపోతుంది ఆల్మోస్ట్. అక్కడ 11:51 అంటే 12 o'clock అయిపోతుంది టైమ్. సో అంటే 4. హాయ్ గైస్. సో యాక్చువల్లీ మన రాత్రి అయితే ఏమైంది తెలుసా? సో 12 o'clock to 1 o'clock అయిపోయింది ఇక్కడ స్టేకి వచ్చేసరికి హోటల్కి. సో అసలు వ్లాగ్ కూడా తీయలేకపోయాను సరిగ్గా మన రాత్రి. సో ఇప్పుడు టైం అయితే 8 o'clock 9 o'clock అవుతున్నది. సో ఇప్పుడైతే నేను లేట్గా లేచి మీకైతే ఇప్పుడైతే నేను స్టే ఆర్ హోటల్ చూపిస్తాను. సో యాక్చువల్లీ చాలా బాగుంది. ఇప్పుడైతే చూసేయండి మీరు. సో గాయస్ ఫస్ట్ అయితే నేను లోపలికి చూపిస్తా, మీరు లాస్ట్కి ఎప్పుడైనా తర్వాత బయట చూడొచ్చు, ఓకేనా? గాయస్ యాక్చువల్లీ అనమాట హోటల్ కాదు, ఇది ఒక హౌస్ లాంటిది. హౌస్ అయితే మనకి ఒక స్టేలా చేశారు, మూన్ హోమ్ స్టే అని. మూన్ హోమ్ స్టే అది మీరు ఈ హోటల్ ఒకవేళ మీకు కావాలంటే అరుణాచలం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏబిఎన్బిలో బుక్ చేసుకోవచ్చు మీరు. చాలా సూపర్గా ఉన్నట్టే, ఇదైతే మన ఓన్ హోమ్ ఫీలింగ్లో ఉన్నది. నాకైతే సూపర్గా నచ్చింది. ఇట్స్ నాట్ లైక్ అ హోటల్ ఆర్ లైక్ అ స్టే, మన హోమ్లానే ఉంది. చాలా బాగుంది. ఫర్నిచర్ అన్నీ మనకి ఇచ్చారు. సో ఒకవేళ మీకు కూడా బుక్ చేయాలంటే ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకోండి. సో ఇప్పుడైతే బయట చూద్దాం మనం వ్యూ. సో గాయస్ ఇప్పుడైతే మనము యాక్చువల్లీ అరుణాచలంలో ఒక ప్లేస్ ఉంటుంది చాలా స్పెషల్ అనమాట, రమణ ఆశ్రమానికి అయితే వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. సో రమణాశ్రమంలో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ ఎల్లుడ్. ఏవో కొన్ని తీసాను, అవైతే ఇప్పుడు వేస్తాను, అన్నీ చూసేయండి. సో గాయస్ రమణ మహర్షి ఆశ్రమం కోసం ఇప్పుడైతే చెప్తాను నేను. నాకైతే చాలా నచ్చింది రమణ మహర్షి ఆశ్రమం. అసలు సూపర్ అంటే సూపర్. ఓన్లీ ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా వచ్చారు అక్కడికి. పీస్ కామ్ చాలా బాగుంది. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే అండ్ స్టోరీ కూడా ఒకవేళ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. రమణ మహర్షి స్టోరీ కోసం అంత డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో, అదైతే కంపల్సరీ చూడండి, ఓకే? సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం. సో గిరి ప్రదక్షిణ యాక్చువల్లీ 3 to 4 hours పడుతుంది అంటారు అందరూ. బట్ నేనైతే జస్ట్ 20 minutesలో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేద్దాం. అది ఎలా అనుకుంటున్నారా? యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ ఆటోలో, బైక్లో,
కార్లో ఎలా చేయొచ్చు, బట్ మోస్ట్లీ ఆటోలోనే చేస్తాం. మేమైతే ఆటోలో చేస్తున్నాం. సో మీకు అన్ని లింగాలు అన్నీ చూపిస్తా. సో ఎక్సైటెడ్ గ్యాస్ ఫర్ ద గిరి ప్రదక్షిణ. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడైతే ఆటో ఎక్కేసాం. సో ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ చేసేద్దాం. ఓం నమః శివాయ, హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. సో యాక్చువల్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ కొన్ని లింగాలకి కొన్నిటికి వీడియోస్ తీయగలను. సో అవే చూడండి. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు అష్టలింగాలు 7వ లింగమైన కుబేర లింగాన్ని దాటుకోగానే మనకి రైట్ సైడ్ మోక్ష మార్గం. సో ఫైనల్లీ అన్ని లింగస్ అయితే అయిపోయి కొంచెం క్లమ్జీగా ఉంది గైస్. ఇంకా చాలా రష్ ఉంది. వీడియోస్ కూడా నాట్ అలౌడ్, ఏదో అలా తీసాను. అండ్ లాస్ట్ లింగంలో అయితే మనకి ప్రసాదం వచ్చింది, పులిహార. నా ఫేవరెట్ నాకైతే నా ఫేవరెట్ పులిహార వచ్చింది లాస్ట్ లింగం. మిగతా వాటికి ప్రసాదం ఇవ్వలేదు. సో గాయస్ ఇప్పుడైతే మార్నింగ్ అవుతున్నది, టైం 6 o'clock అవుతున్నది. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళబోతున్నాం, అరుణాచలేశ్వర్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది చూడాలని. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం చూడటానికి. ఆ లైన్ చూసారు కేసు ఎంత ఉందో. ఐ థింక్ సో ఫ్రీ ఆర్ 200 టికెట్ ఏమో తెలియదు నాకు కూడా పర్ఫెక్ట్గా. సో యాక్చువల్లీ మాదైతే అరుణాచలేశ్వర స్పెషల్ దర్శనం. సో స్పెషల్ దర్శనం అయితే నేను ఫస్ట్ టైం, నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో స్పెషల్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడైతే. సో గాయస్ ఇప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తా అరుణాచల్ టెంపుల్కి. ఎలా అంటే యాక్చువల్లీ అరుణాచల దర్శనం అయితే సూపర్ అంటే సూపర్గా జరిగింది. నిత్య అభిషేకం చేస్తారు అక్కడైతే. ప్రతిసారి అభిషేకం చేస్తూనే ఉన్నాను. మాకైతే అభిషేకం చేస్తున్నప్పుడు దర్శనం దొరికింది. అసలు ఎంత బాగుంది తెలుసా గాయస్ ఆ ఫీలింగ్. బట్ ఒక ప్రాబ్లం గాయస్, అక్కడ ఎంత వేడిగా ఉంది తెలుసా. బయట కొంచెం చల్లగా ఉంది, కానీ గర్భగుడి లోపలికి వెళ్తాం కదా మనం, అసలు ఆ హీట్ అసలు తట్టుకోలేకపోతే చెమట్లు ఇలా కారిపోతుంది. నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతున్నారు కదా ఎంత వేడంటే చాలా వేడిగా ఉన్నది. అస్సలు అరుణాచలేశ్వర స్వామి పవర్ మనం తట్టుకోలేకపోతున్నాం. అయితే చాలా వేడిగా ఉంది. బట్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ది బెస్ట్. అమ్మవారి గుడిలో అయితే కొంచెం చల్లగానే ఉంది, అక్కడ కూడా బాగుంది. సో నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడైతే మీకు ప్రసాదం ఇచ్చాను, మాకు అది చూపిస్తా. సో ఇదనమాట ప్రసాదం. మనకి పెద్ద క్యాన్లో వచ్చింది పులిహార, ఇంకా పాయసం వచ్చింది. పులిహార నాది పాయసం, నాకైతే నా ఫేవరెట్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మనోజ్ఞ వ్లాగ్స్ గైస్. మీకు ఇంత కష్టపడి ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అయినా మీకు కష్టపడి మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి మీకు ఇంత కష్టం చేస్తుంటే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.